కరోనా ధాటికి దెబ్బతిన్న ఐటీ రంగంలో కొంతమేర ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని సైంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే సాంకేతిక మార్పులతో కొత్త ఉద్యోగాల సృష్టికి అవకాశం ఏర్పడుతుందని ధీమా వెలిబుచ్చారు. వాటిని అందిపుచ్చుకోవాలంటే ఆధునిక పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఐటీ పరిశ్రమపై కరోనా ప్రభావం, జరగబోయే మార్పులు, కేంద్ర ప్రభుత్వ ప్యాకేజ్ ఎంతమేర ఉపయోగపడుతుందనే అంశాలపై ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. గడిచిన 4-5 నెలలుగా ప్రపంచం మొత్తం కూడా కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కకావికలమైపోయాయి. ఈ పరిస్థితుల్లో కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 విడతలుగా 20 లక్షల కోట్ల రూపాయల ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొన్ని రంగాలకు ప్రాధాన్యత దక్కినప్పటికీ కూడా అవి నేరుగా పరిశ్రమలకు అందడం లేదు, సిస్టంలోకి రావడం లేదన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐటీ పరిశ్రమ నుంచి నాస్కామ్ మాజీ చైర్మన్, సియాంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 20 లక్షల కోట్ల ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించింది. మోదీ గారు ఆ రోజు నైట్ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటే దాదాపుగా జీడిపిలో 10% మేము అనౌన్స్ చేస్తున్నాం అన్నప్పుడు పరిశ్రమ నుంచి మంచి స్పందన వచ్చింది. మార్కెట్లు కూడా నెక్స్ట్ డే చాలా వరకు రైజ్ అవ్వడం మనం చూసాం. కానీ ఫైనాన్స్ మినిస్టర్ వరుసగా రంగాల వారీగా అనౌన్స్ చేసిన తర్వాత ముందు రోజు ఉన్న ఉత్సాహం అయితే మాత్రం పరిశ్రమలో కనిపించలేదు. ఏమై ఉంటుందంటారు కారణం? అంటే ఇప్పుడు ఈ స్టిమ్యులస్ ప్యాకేజీ 20 లక్షల కోట్లు అనుకున్నారండి. అది వచ్చిపోయి 10% ఆఫ్ జీడిపి అన్నట్టుగా లెక్క వేశారు. కాకపోతే దాంట్లో యాక్చువల్గా స్టిమ్యులస్ అంటూ క్యాష్ ఫ్లో ఎంత ఉంటుంది అంటే స్టేట్స్ కానీ లేకపోతే కన్జ్యూమర్స్ కానీ వెదర్ ఇట్స్ అగ్రికల్చర్ సెక్టర్స్ కానీ అన్నీ కలుసుకుంటే ప్రస్తుతం అందరూ చేసేటటువంటి లెక్కల ప్రకారం అది 1.5% కానీ 1.7% కానీ ఉంటుంది అనుకుంటున్నారు అనమాట. దాంతో చాలా నిరుత్సాహపడ్డారండి. ఒకటేంటంటే చాలా వరకు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇటువంటి కష్ట పరిస్థితి వచ్చిందండి. ఇండస్ట్రీ బాగా దెబ్బతింది, బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఇండస్ట్రీని డైరెక్ట్గా ఆదుకుంటున్నారు అనమాట. ఒక చాలా పాపులర్ స్కీము అన్ని చాలా కంట్రీస్లో ఉంది. ఎస్పెషలీ నేను మెన్షన్ అబౌట్ యుఎస్ అండ్ చైనా. ఈ పేరోల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటారండి, పీపీపీ అంటారనమాట. అంటే ప్రతి చిన్న సంస్థలు, మధ్య తరహా సంస్థల్లో వాళ్ళ ఉన్న ఉద్యోగులకి 3 నెలలకు శాలరీ గవర్నమెంట్ డైరెక్ట్గా భర్తీ చేశారండి. కొన్ని చోట్ల 80% చేశారు, కొన్ని చోట్ల 100% కూడా చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ అంటూ జరిగింటే ఇండస్ట్రీ చాలా మంచిగా దే వుడ్ హావ్ విత్స్టూడ్ దిస్ పర్టికులర్ షాక్ అండి. అది రాకపోవడంతో కొంత వీళ్ళు నిరుత్సాహపడ్డారండి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే 8% కంట్రిబ్యూషన్ ఉంది జీడిపికి సంబంధించి. అత్యధికంగా దాదాపుగా 4.5 కోట్ల మంది ఎంప్లాయీస్ని ఇస్తుంది. దగ్గర 15 లక్షల కోట్ల టర్నోవర్ ఉంది ఐటీ ఇండస్ట్రీకి. ఇంత ప్రాధాన్యమైనటువంటి పరిశ్రమని మొదటి రోజు ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటాయని చూసాం. ప్యాకేజీలు వరుసగా 5 ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ కూడా ఐటీ గురించి పెద్దగా స్ట్రెస్ కనిపించలేదు. సార్ దీని ఏమంటారు? పర్సనల్గా చెప్పాలంటే ఏ ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ చేయలేదు కదండి, చాలా కొంతవరకే చేశారనమాట. ఇండస్ట్రీ స్పెసిఫిక్గా చేయటం అంటే ఎంఎస్ఎంఈకి కొంత ఫోకస్ చేశారు. అంతేకాని వర్టికల్ ఇండస్ట్రీస్ ఐటీ అయితేనేమి, ఏరోస్పేస్ అనండి, లేకపోతే కన్జ్యూమర్ గుడ్స్ అండి, ఏ వర్టికల్ మీద కూడా ఫోకస్ చేయలేదు అనమాట. తప్పకుండా చేస్తుంటే బాగుండేదండి. ఈ ఐటీ ఇండస్ట్రీ కూడా చాలా సమస్యల్లో ఉంది ప్రస్తుతం. ఈ $150 బిలియన్ అయితేనేమి, $160 బిలియన్ అయితేనేమి వచ్చిపోయి 70% ఆఫ్ ది ఇండస్ట్రీ అండి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. అందుకోసం సప్లై సైడ్, డిమాండ్ సైడ్ అంటే ఈ కంట్రీస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి సప్లై సైడ్ కూడా నేను ముందు చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది వెంటనే అంతా మన మామూలుగా పరిస్థితుల్లోకి వచ్చేసినట్టు కాదు, దాంట్లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ రెండు కలిపితేనండి దేర్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అందుకోసం తప్పకుండా గవర్నమెంట్ కింద ప్యాకేజీ కింద అనౌన్స్ చేస్తుంటే చాలా చక్కగా ఉండేది. ఈ లాక్డౌన్ అవుట్ బ్రేక్ అయిన తర్వాత మీ ఇండస్ట్రీ నుంచి ఏం రిప్రజెంట్ చేశారు సార్ గవర్నమెంట్కి? అసలు ఇండస్ట్రీ తరఫున చేసింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి, మన లేబర్ లాస్ కొంత ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత ఈ ఇండస్ట్రీలో కొంత ట్యాక్సేషన్ ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మాకు సర్వీస్ ట్యాక్స్ పడుతుంది, కానీ ఈ సర్వీస్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి అంతా క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అది రావటం కూడా చాలా టైం పడుతూ ఉంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి, డిసల్వెన్సెస్ అని, సో ఆన్ సో ఫోర్త్. ఇవన్నీ వాళ్లకు మేము రిప్రజెంట్ చేసుకుందాం అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కండి కొన్ని వసతులు కావాలి మనకి. అంటే ఇప్పుడు బ్యాండ్విడ్త్ కావాలి. తర్వాత వీళ్ళు ఈ డైనమిక్ ఐపీ అంటారు అనమాట,
మన ఐపీ అడ్రసెస్. ఆ ఐపీ అడ్రసెస్ డైనమిక్ అలొకేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా మాకు అందరికీ రిలీఫ్ ఇచ్చారు. నిన్న సర్క్యులర్లో జూలై 30th దాకేమో ఎక్స్టెండ్ చేశారు అనమాట. అది జూలై 30th కూడా కాదు, వచ్చి 31st March దాకా కావాలంటున్నాం అనమాట. అంటే ఎకనామిక్ ప్యాకేజ్లోనే కాదు, బయట అయినా సరే ఐటీ ఇండస్ట్రీ కన్సర్న్స్ని గవర్నమెంట్ ఏమైనా అడ్రస్ చేసిందా అసలు కొంచెమైనా? కొంతవరకు చేశారండి. వచ్చిపోయి ఓఎస్పీస్ అంటారు అనమాట. వాళ్ళందరూ ₹1 crore ప్రతి సైట్కి కట్టాలి, వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాలి, లేకపోతే అడ్వాన్సెస్ కట్టాలి. ఇవన్నీ తీసేశారు కాబట్టి దట్ సర్టన్లీ హ్యాస్ హెల్ప్డ్ అస్ అండి. తర్వాత ఏమో కొంత రిలాక్సేషన్ ఈ వర్కర్స్కి కాంపెన్సేషన్. ఇప్పుడు మాలాంటి కంపెనీస్లో పెద్ద పరిస్థితి కాదనుకోండి, చిన్న కంపెనీస్లో అండి చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. మనము ఈ దేశంలో చిన్న కంపెనీలు అంటే ఇంకా చిన్న కంపెనీలు ఏంటి, స్టార్టప్స్ అంటూ ఒక పెద్ద మూమెంటం స్టార్ట్ చేశాము. గత 4-5 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువ స్టార్టప్స్ మీద ఫోకస్ జరుగుతూ ఉంది. వాళ్ళందరండి 3 నెలలు 4 నెలలు వాళ్ళకి ఏమీ రెవెన్యూస్ రాకపోతే వాళ్ళు శాలరీస్ పే చేయడం చాలా కష్టం అనమాట. కోసం ఎంతమంది పేరోల్లో ఉంచుకోగలరు, ఉంచుకున్న వాళ్ళకు కూడా ఎంత పర్సంటేజ్ చేయగలరు, ఇవి ఏదో కొంత రిస్ట్రిక్షన్స్ తెచ్చారు మొట్టమొదట. కానీ నిన్న మళ్ళీ MHA రిలీజ్ చేశారు సర్క్యులర్, అది కూడా సడలించారనమాట. దట్ ఈస్ ఆల్సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది ఐటీ ఇండస్ట్రీ అండి. సో ఇటువంటివి చిన్నవి చేస్తూ ఉన్నారు. కానీ మేము అడిగింది పెద్ద విషయం ఏంటంటే అండి, ఈ ఇండస్ట్రీ అసలు తొనకుండా ఉండాలి అంటే ఈ శాలరీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తే ఈ 3 నెలలు కొంత మనకు విసులుబాటు జరిగితే ఆ విసులుబాటులో తప్పకుండా మూమెంటం పెరిగి ఉండేది. ఇప్పుడు ఇచ్చినటువంటి స్టిమ్యులేటివ్ ప్యాకేజ్ అనేది నిజంగా ఇండియన్ ఎకానమీని గట్టెక్కించగలుగుతుందా? చాలా కష్టం అనుకుంటున్నామండి. కానీ గవర్నమెంట్ కూడా చాలా కన్స్ట్రెయింట్స్ ఉంటాయండి. మన ఎవాల్వింగ్ ఎకానమీస్లో అమెరికాలో లాగా అమెరికా $2 trillion ఒక ప్యాకేజ్ వెళ్ళింది, $3 trillion ఇంకో ప్యాకేజ్ వెళ్ళింది. అదే పద్ధతిలో మనం ఖర్చు పెట్టలేము. ఇప్పుడు ఫిజికల్ డిఫిసిట్ కి ఇలా ఖర్చు పెట్టేసామంటే ఫిజికల్ డిఫిసిట్ కి ఇంక్రీజ్ అయిపోయిందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందండి. దాంతోపాటు మనకు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ దట్ టు దే వుడ్ గివెన్ మనీ టు పీపుల్ డైరెక్ట్లీ. అది చేయలేదు కాబట్టి కాస్త ఛాలెంజెస్ ఉంటాయండి. చాలా మంది ఈ ప్యాకేజ్ అనేది ఒక మిత్ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇది వర్చువల్ స్టిమ్యులేషన్ తప్పితే లిక్విడిటీ ఫ్లో అనేది లేదు ఎక్కడా కూడా. అలాగే ప్యాకేజ్ అనగానే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ చాలా హై రేంజ్లో ఉన్నాయి. మీరు ఇతర దేశాల ప్యాకేజ్ గురించి మాట్లాడారు, యూఎస్ కానీ లేకపోతే చైనా కానీ. అక్కడ ఎలా చేశారు సార్? వాళ్ళతో పోలిస్తే మనకేంటి డిఫరెన్స్ ఏంటి? తప్పకుండా ఇంతకన్నా ఎక్కువ స్పెండ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే కిక్ స్టార్ట్ చేయాలి ఎకానమీని. అందులో డిమాండ్ సైడ్ కిక్ స్టార్ట్ చేయాలండి. సప్లై సైడ్ ఏం ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి, డిమాండ్ సైడ్ అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు మనం PFని 12% నుంచి 10% తగ్గించాము. దాని మూలంగా 2% ఫ్రమ్ కంపెనీ, 2% ఆఫ్ ఇండివిజువల్, ఈ 4% ఇండివిజువల్ హ్యాండ్స్లోకి వస్తుందని అనుకుంటున్నారు. అది ఇట్స్ అ స్మాల్ సమ్ ఆఫ్ మనీ అండి. ఈ PF అనేటటువంటిది నేను రిటైర్మెంట్ కోసం బెనిఫిట్ కోసం పెట్టుకున్నాను, ప్రావిడెంట్ ఫండ్ అనేది. అటువంటిది నేను ఇప్పుడు నేనే నా డబ్బు ముందు తీసేసుకొని ఎందుకు ఖర్చు పెడతాను? ఎవరికి సేవింగ్స్ లూజ్ అవుతాయి కదా, సేవింగ్స్ లూజ్ అవుతాయి కదా. అవును. ఇప్పుడు అందరూ అనుకుంటే ఏంటి, క్యాష్ ఇస్ కింగ్, లైఫ్ ఇస్ వెరీ అన్సర్టన్, సో దేర్ఫోర్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అని చెప్పి అటువంటి పరిస్థితిలో డైరెక్ట్ గా క్యాష్ వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందే. మోడర్న్ హిస్టరీలోనే ఇంత డ్యామేజ్ ఎప్పుడు లేదని చెప్తూ ఉన్నారు, ఎకనామిక్ సైడ్ కానీ లేకపోతే పబ్లిక్ లైఫ్ డిస్టర్బెన్స్ కానీ. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డ్యామేజ్ అనేది ఏ స్థాయిలో జరిగింది అనుకుంటున్నారు? లైఫ్ గురించి మాట్లాడితే చాలా డిస్టర్బెన్స్ జరిగిందండి. ఇప్పుడు మనకు వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ చాలా దెబ్బతిన్నారండి. వాళ్ళు చాలా హ్యూమిలియేషన్ సఫర్ అయ్యారండి. అందుకన్నా ఐ కాంట్ యూజ్ ఎ లైటర్ వర్డ్ దెన్ దట్. అది చాలా బాధకరంగా ఉంటుందండి. అసలు ఎవరికి రాకూడదని అనుకుంటాను నేను. ఇండస్ట్రీలో కూడా బాగా దెబ్బతిన్న సెక్టర్స్ కొన్ని ఉన్నాయండి. హాస్పిటాలిటీ ఉంది, ట్రావెల్ ఉంది, తర్వాత హెల్త్ కేర్ కూడా అండి. మన దేశమే కాదు, అమెరికాలో కూడా 10% ఆఫ్ డాక్టర్స్ని లే ఆఫ్ చేశారు. కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం కొంత ప్రగతి చూపించాయండి. కామర్స్ ఒకటి బాగా కనిపించింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో ఎస్పెషలీ లెర్నింగ్తో పాటు కాస్త ప్రగతి కనిపించిందండి. కామర్స్ చూసారంటే 5% నుంచి 25%కి వచ్చిందండి లాస్ట్ 5 yearsలో. బట్ ఈ 8 weeksలో 25% నుంచి 50%కి వచ్చేసిందండి. సో దట్స్ ద ప్రోగ్రెస్ వీ హావ్ డన్. టెక్నాలజీ ఇండస్ట్రీ బాగా పైకి వస్తుందండి. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇప్పుడు 5G లాంటిది వస్తూ ఉంది. 5G వస్తే మేము రియల్ టైమ్ సర్జరీస్ చేయొచ్చు అనుకుంటున్నాను. బికాస్ లేటెన్సీ విల్ కమ్ డౌన్ టు less than 2 milliseconds అన్నమాట. అటువంటి అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ముందు ముందు చూస్తేనండి కొత్త టెక్నాలజీస్ వస్తాయి, దానివల్ల ఇంకా పెరుగుతుంది. మనం ఇప్పుడు ఈ గ్రేట్ డిప్రెషన్ అంటారు, 1932, 1933లో వచ్చిందండి. అప్పుడు ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇండస్ట్రీస్ అన్నీ బాగా పైకి వచ్చాయండి. మేము అనుకోవడం ఏంటంటే దాంతో ప్రోగ్రెస్ అయింది కదా, మ్యాన్ కైండ్ ప్రోగ్రెస్ వెరీ వెల్ ఇన్ 1932. అలాగే ఈసారి కూడా 2020 తర్వాత ఈ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా మ్యాన్ కైండే పూర్తిగా ప్రోగ్రెస్ అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు
ఈ స్థాయి ప్రభావం ఏ రేంజ్లో ఉంది? అంటే ఈ 2 నెలల్లో పూర్తి సామర్థ్యంతో పని చేయగలిగాయంటారా లేదంటారా? మేము ఊహించింది ఏంటి అంటే ఇలా 100% ఆఫ్ ద పీపుల్ సడన్ గా ఒక రోజు పొద్దున్నే వీళ్ళు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వాలని చెప్పి మా కంపెనీలో ఒక 15,000 మంది ఉన్నారండి. దాంట్లో 8,500 8,700 మంది హైదరాబాద్ లో పనిచేస్తారండి మన దగ్గర. వాళ్ళకి 5,000 ల్యాప్టాప్స్ ఒక్క వారం కొన్నామండి. సో దట్స్ ద టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ we were not planned, we are not ready అన్నమాట. ఇప్పుడు అవి చేయటం వల్ల వెంటనే అండి దీన్ని ఎనేబుల్మెంట్ అంటాం అనమాట. కస్టమర్స్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి, ఆ తర్వాత ఎనేబుల్మెంట్ చేసాం. ప్రస్తుతానికి వచ్చిపోయి మేము ఎనేబుల్మెంట్ ఒక 90% దాకా ఇండస్ట్రీ నంబర్ అండి. తర్వాత ప్రొడక్టివిటీ ఏమో ఒక 70-75% దాకా వచ్చిందండి. దాంతో ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 63-70% లో ఉందాం అనమాట. That is not still acceptable అండి, because 60-70% is a salary bill itself. Okay. So which means that we'll just cover about you lose your profits. I mean not the profits and you have to cover all the overhead kada. Overhead is also 60% is there. The 40% is not a profit. Yes. Profits are probably at about 8% or so. So therefore the rest of the coverage has to be done kada. Whether it's asset utilization has to happen, where transportation has to be taken, bandwidth has to be paid, all that has to be taken care of. సార్, ఇంకోటి మనకి మేజర్ క్లయింట్స్ యుఎస్ అండ్ యూరప్. మీరు చెప్పిన దాంట్లో దాదాపు 70% ఎక్స్పోర్ట్స్ అక్కడికే అయితే మరి మనం ఏ విధంగా దెబ్బతింటాం అక్కడ? పూర్తిగా ఇంతకుముందే మీరు చెప్పారు ఐటీకి సంబంధించినటువంటి మేజర్ అప్లికేషన్స్ టూరిజం, హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ, ఇవి కూడా బాగా దెబ్బతిన్నాయి, గ్రోత్ ఉండదు అంటున్నారు. మరి ఎంతవరకు లాస్ ఉండొచ్చు అనేది? అది కష్టం అండి ప్రస్తుతానికి చెప్పడానికి. ఇంకా పూర్తిగా ఎస్టిమేట్స్ ఏమి రాలేదు. సిచ్యువేషన్ చాలా డైనమిక్గా ఉందండి. అన్ని ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతున్నాయండి వేరే వేరే విధాలుగా అనమాట. ఇలా రికవరీ ఎలా అవుతున్నది అనేది ఏదో కొంత ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. ఏరోస్పేసు కాస్త రికవరీ విల్ బి మచ్ స్లోవర్ అని చెప్పి, ట్రాన్స్పోర్టేషన్ విల్ బి మచ్ ఫాస్టర్. మాకు గ్రీన్ షూట్ ఏమో టెలికామ్ ఇండస్ట్రీ ఉందనుకోండి. టెలికామ్ ఇండస్ట్రీ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అనుకుంటున్నాం. మనం లాస్ అయింది కోర్ సెక్టర్స్ సార్. కోర్ సెక్టర్స్ మనం లాస్ అయ్యాం. మీరు చెప్పే కొత్తవి దాన్ని ఆల్టర్నేట్ చేయగలుగుతాయా? కోర్ సెక్టర్స్ లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ప్రస్తుతం. ఏవియేషన్ చెప్పాను మీకు, ఏవియేషన్ లో కూడా కొత్త టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఇంజిన్స్ ఏమయ్యేవి, ఫ్లైట్ అయిపోయిన తర్వాత వాడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నోట్ చేసుకొని పైలట్ తీసుకొచ్చి కిందికి వచ్చి చెప్పేవాడు. ఆ తర్వాత ఇంజిన్ డిస్మౌంట్ చేసి దాన్ని వర్క్షాప్ తీసుకెళ్లి చూసేవాళ్ళు ఏం జరిగిందని. ఇప్పుడు అది 30,000 feet 40,000 feet ఫ్లైట్ లో ఉన్నప్పుడు కూడా అండి డైరెక్ట్ గా ఆన్ ద గ్రౌండ్ వీఆర్ మానిటరింగ్ ఇట్. దిస్ ఇస్ ఆల్సో టెక్నాలజీ ఇంటర్వెన్షన్ కదా. వీఆర్ నాట్ బ్రింగింగ్ ఇన్ న్యూ థింగ్స్ ఇన్ టు దిస్ వరల్డ్. ది ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఇట్ సెల్ఫ్ దే విల్ బి న్యూ టెక్నాలజీ. యూజింగ్ న్యూ టెక్నాలజీ. ఆల్రెడీ 4.5 crores మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇండస్ట్రీ మీద? జాబ్స్ లాస్ అవుతాయా అనేటువంటి ఆందోళన ఉంది సార్. జాబ్స్ అయితే సర్టన్లీ ఆర్ అండర్ థ్రెట్ అండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నేను ఐ డోంట్ వాంట్ టు మిస్లీడ్ పీపుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒక మెసేజ్ ఏంటంటే మీరు జాబ్స్ గురించి వరి అవ్వకండి. ఉన్న జాబ్స్ ప్రస్తుతం వెంటనే మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ ఆపర్చునిటీస్ ని సీజ్ చేసుకొని చక్కగా పనిచేయండి. యూ మేక్ షూర్ దట్ ద కస్టమర్ ఇస్ డిలైటెడ్ ఇస్ నెంబర్ 1 అండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా అండి చాలా ఇన్ఎఫిషియన్సీస్ వస్తున్నాయి, మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా అండి 8.5 గంటలు కాదు నా పని, 10.5 గంటలు కాదు నాకు పని, నేను ఈ ఆబ్జెక్టివ్ అటైన్ అయ్యేదాకా నేను చేస్తాను అని చెప్పి. తర్వాత మూడో విషయం మనం చాలా వివరంగా మాట్లాడుకుందామండి టెక్నాలజీస్ గురించి. ఆ టెక్నాలజీస్ లో వీళ్ళు ఈ దొరికినటువంటి ఆపర్చునిటీ దూరంగా అండి తప్పకుండా ఇంప్రూవ్ చేయగలుగుతాయి. అంటే ఈ 3 సంగతులు చూసుకోవాలన్నమాట. ఒకటి, ఇంప్రూవ్ ద స్టిక్కీనెస్ విత్ ద కస్టమర్. ద సెకండ్ వన్ ఇస్ ప్లీజ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ అవుట్కమ్స్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ మేక్ షూర్ దట్ యు గెట్ న్యూ స్కిల్స్. ఈ 3 చేస్తే అండి వాళ్ళు పెద్ద జాబ్స్ గురించి వరి అవ్వట్లేదు. ప్రజెంట్ ఏ రేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉందో ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవ్వచ్చా? లేదండి, మొత్తం తగ్గుతుందండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ తప్పకుండా తగ్గుతుందండి. పెద్ద కంపెనీలు అందరూ చెప్పాము మేము ఇచ్చినటువంటి ఆఫర్స్ ఇప్పటిదాకా ఇచ్చినవి ఆనర్ చేస్తామని. మరి చిన్న కంపెనీస్ చేయగలుగుతారా అన్నది క్వశ్చన్ మార్కే. ఒక 6 నెలల దాకా ఎంప్లాయ్మెంట్ ఈ రిక్రూట్మెంట్ స్లో డౌన్ అవుతుందండి. కొత్తగా జాబ్స్ రావు. ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవడానికి ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి సార్? ప్రపంచంలో మనం ఎంత తీసుకుంటున్నాం అండి, ఇట్స్ అబౌట్ 50-52% ఆఫ్ అవుట్ సోర్సింగ్ బిజినెస్ ఇస్ కమింగ్ టు ఇండియా అండి. ఇంకా దేర్ ఇస్ అండర్ 48% విచ్ ఇస్ లెఫ్ట్ బిహైండ్. దాని గురించి ఆలోచించవచ్చు. ఆ తర్వాత ఈ పై అనేటటువంటిది అవుట్ సోర్సబుల్ బిజినెస్ అనేటటువంటిది అది దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫిక్స్డ్ బౌండరీస్ దట్ హ్యావ్ బీన్ అటాచ్డ్ టు ఇట్. దాన్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట.
సో అది కూడా ఇంకా ఇట్ కెన్ బికమ్ లార్జర్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ కెన్ డూ. ఈ సర్వీస్ ఆఫరింగ్స్ ఏం చేయగలము, ఎంత కాన్ఫిడెన్స్. కొన్ని అప్లికేషన్స్ అండి మనకు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఇవ్వలేదు. ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ కింద మనం ఇప్పుడు అడ్రస్ చేయగలిగితే, మేము ఐపీ సరిగ్గా చూసుకుంటాము, మా సెక్యూరిటీ నెట్వర్క్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ లేవు మాకు అనేటువంటి ప్రూవ్ చేసుకోగలిగితే, థ్రెట్స్ ఉంటాయి కానీ నోబడీ ఇంట్రూడర్ కెన్ గెట్ ఇన్ టు ఆ నెట్వర్క్స్ అని ప్రూవ్ చేసుకుంటే, అటువంటిప్పుడు ఇంకా ఆ పైయే ఇంక్రీస్ అవుతుందండి. ఎవ్రీ క్రైసిస్ హ్యాజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్తూ ఉంటారు. ఈ క్రైసిస్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి? ఈ ఆపర్చునిటీస్ టెక్నాలజీ షిఫ్ట్ జరుగుతుంది. టెక్నాలజీ షిఫ్ట్ వల్ల కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇవి దే ఆర్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ ఈ-కామర్స్ ఆర్ రిటైల్ యాజ్ సచ్. అమేజింగ్లీ న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. మీరు చెప్తే స్టార్ట్అప్ కంపెనీస్ దట్ ఐ వర్క్ విత్, వాళ్ళు మీరు ఒక ఈ-కామర్స్ కంపెనీలోకి షాపింగ్ చేయడానికి వెళ్తే 4 క్లిక్స్ ఆఫ్ ది బటన్ తర్వాత మీరు సీరియస్గా కొంటారా లేదా అని తేల్చేస్తే మెషిన్. సో ఇటువంటివి అసలు మనం ఆలోచించలేనటువంటి అకేషన్ కూడా వస్తాయి. అందుకోసం ఒకసారి ఒక డిగ్రీ చదువుకుందాము దాంతో అయిపోయింది అనుకునే పరిస్థితి కూడా లేదు. వీ హ్యావ్ టు డూ, లెర్నింగ్ హ్యాస్ టు బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. వచ్చే 5-6 నెలల పాటు ఐటీ పరిశ్రమకు కాస్త గడ్డు రోజులు ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఈ ప్రభావం ఉద్యోగాలపై కూడా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే పరిశ్రమ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు, ఈటీవీ భారత్.